హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా ఎమోషన్స్. మన తెలుగు ప్రజలందరికీ కూడా నా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఇది ఇలాంటి పరీక్ష కాదు, అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఏందో మీకు తెలుసా? ఇదివరకు బిగ్ బాస్ 1 నుంచి 8 వరకు ప్రతి ఒక్కటి డిఫరెంట్ సీజన్ జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్లతో వాటిని రోస్ట్ చేసిళ్ళు. కానీ ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష. వాట్ ఈజ్ అగ్ని పరీక్ష? ఈ అగ్ని పరీక్ష అంటే ఏంటి? మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అసలు అగ్ని పరీక్ష దేనికి, ఎవరికి? ఈసారి అగ్ని పరీక్ష అంటే ఓన్లీ అందులో ఉండే కంటెస్టెంట్లకే కాదు, ప్రేక్షకులకు కూడా. అంటే మీకు మాకు కూడా అగ్ని పరీక్షే. లాస్ట్ టైం బిగ్ బాస్ 8 సీజన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్లు ఉన్నాయి. ఈసారి కూడా బిగ్ బాస్ 9 సీజన్లో అంతకు మించి బిగ్ బాస్ 6, 7, 8 కంటే ఈసారి బిగ్ బాస్ 9లో అంతకు మించి టాస్క్లు ఉండబోతున్నాయి. ఎవ్వరు కూడా ఊహించలేనన్ని టాస్క్లు ఉన్నాయి ఈసారి బిగ్ బాస్ 9లో. అందుకే దీన్ని అగ్ని పరీక్ష అని పెట్టిల్లు. బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వడము ఒక స్టెప్ ఆఫ్ అగ్ని పరీక్ష. బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన తర్వాత కన్సెస్టెంట్లకి ఇంకో అగ్ని పరీక్ష. సో టోటల్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఒక డిఫరెంట్ గేమ్ ఇది. డిఫరెంట్ వేరియేషన్స్తో, డిఫరెంట్ టాస్క్లతో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది. ఆన్ ది సెప్టెంబర్లో ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ రోజు ప్రోమో కూడా రిలీజ్ కాబోతుంది. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్షను, ఈ బిగ్ బాస్లో కన్సిస్టెంట్లని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనేది అస్సలైన టాస్క్. అసలు ఈ అగ్ని పరీక్షని క్రాస్ చేస్తే ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్గా చూస్తే మీరే థ్రిల్ అయిపోతారు. ఈ కన్సిస్టెంట్లని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అనేది పెద్ద టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్లో 18,000 అప్రాక్స్ 18,000 మంది బిగ్ బాస్కి అప్లై చేసుకున్నారంట. అంటే వాళ్ళ ఒక 30 సెకండ్, 60 సెకండ్, 1 మినిట్, 1.5 మినిట్ వీడియోని వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి 18,000 మంది సెలెక్ట్ చేసుకున్నారంట. 18,000 మంది పంపించారంట ఆడిషన్స్కి. అందులో ఓన్లీ 200 మెంబర్స్ మాత్రమే వాళ్ళు మెర్జ్ చేసిండ్రు. 200 మెంబర్స్ని సపరేట్ చేసి ఆ 200లో ఒక 45 మెంబర్స్ని తీశారన్నట్టు. ఈ 45 మెంబర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా పిచ్చితోని బిగ్ బాస్కి వెళ్ళాలనే కసితోని ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఒక 45 మెంబర్స్ని తీశారన్నట్టు బయటికి. ఈ 45 మెంబర్స్కి ఇప్పుడు ఉంది అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష ఏంటి? ఈ 45 మెంబర్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత అగ్ని పరీక్షకు వెళ్తారు. ఆ అగ్ని పరీక్షలో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు కనుక, ఆ క్వశ్చన్స్ కనుక, ఆ టాస్క్, ఆ గేమ్స్, అవన్నీ వాళ్ళు పెట్టే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు క్రాస్ చేసుకుంటూ వెళితేనే నెక్స్ట్ అసలైన బిగ్ బాస్ రూమ్లోకి వెళ్ళేది. ఈ టాస్క్ ఎంత విపరీతంగా ఉంటాయంటే అసలు ఎవ్వరు కూడా, ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఏ యూట్యూబర్ కానీ ఎవ్వరికి కూడా బిగ్ బాస్ ఏం చేస్తుంది, ఏ టాస్క్ ఇవ్వబోతుంది కూడా ఎవ్వరికి తెలియదు. ఎవరు కూడా లీక్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడా తెలియదు. బిగ్ బాస్లోకి ఎవరైతే ఆ 45 మెంబర్స్ వెళ్తున్నారో వాళ్ళకి తెలీదు, జడ్జిలకు కూడా తెలీదు. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇస్తారు, ఏ టాస్క్ చేయాలనేది జడ్జెస్కి కూడా తెలీదు. ఈ జడ్జెస్లో 3 జడ్జిలు ఉంటారు. ఈ అగ్ని పరీక్షకి ఫస్ట్ స్టెప్ ఆఫ్ అగ్ని పరీక్ష. ఈ 45 మెంబర్స్ ఎవరైతే ఈ అగ్ని పరీక్షకి వెళుతారో అక్కడ ఆ టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అందులో ది బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోతారంట. అంటే ఈ 45 మెంబర్స్లో ఉన్న మిగిలిన 30 మెంబర్స్ అందరూ కూడా ఎలిమినేట్, వాళ్ళని తీసుకోరు. ఈ 45 మెంబర్స్లో ది బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే 15 మెంబర్స్ని తీసుకుంటారంట. ఓన్లీ 15 మెంబర్స్, మిగతా అంతా బ్యాక్ టు హోమ్. ఎందుకు అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్లు ఇస్తారు. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు ఫేస్ చేస్తే, అన్ని గేమ్స్లో వాళ్ళు పాస్ అయితే, టాస్క్ పాస్ అయితే అప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ ఈ టాస్క్లు ఫినిష్ చేయడం అనేది పెద్ద తలనొప్పి. అందులో ఆడియన్స్ పోల్ ఉంటుంది. మన ప్రేక్షకులు కూడా ఓటింగ్ ప్రకారం పెట్టారు. ఎవరైతే కన్సిస్టెంట్ ఉంటారో వాళ్ళు ఓటింగ్ చేసుకోవచ్చు. జనాలని అంటే మన ఆడియన్స్ని ఓట్ చేయమని వాళ్ళు అడగవచ్చు. అలా గనక ఎవరైతే ఏ కన్సిస్టెంట్కి అయితే ఎక్కువ ఓట్స్ ఉంటాయో
వాళ్ళని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 45 మెంబర్స్లో టాస్క్లో ఉన్న వాళ్ళైనా, టాస్క్లో ఓడిపోయిన వాళ్ళైనా, ఆడియన్స్ పోల్ ఉన్నట్లయితే వాళ్ళని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఆడియన్స్కి వాళ్ళ ఒపీనియన్ కూడా కావాలి, జనాల ఒపీనియన్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లకి కావాలి. సో ఎవరైతే ఉన్నారో ఈ 45 మెంబర్స్ వాళ్ళు కూడా టాస్క్ ఫినిష్ చేయాలి, ఆడియన్స్ పోల్ ఉండాలి, ఆడియన్స్ ఓటింగ్ ఉండాలి ఖచ్చితంగా. అలాంటి వాళ్ళని మళ్ళీ టాప్లో సెకండ్లో ఉన్న వాళ్ళు 1-2 టైమ్స్ వాళ్ళు ఆ టాస్క్ చేయలేకపోయినా కూడా వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తారంట. ఇంకో ఛాన్స్ ఇచ్చి వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం, లాస్ట్ ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తారంట. తర్వాత కూడా వాళ్ళు ఏం చెయ్యలేకపోతే బ్యాక్ టు హోమ్, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడమే. ఎవరైతే కొంచెం అటు ఇటుగా ఉంటారో వాళ్ళని పక్కన పెట్టేసి లాస్ట్లో ఫైనల్లో వీళ్ళు ఉండాలా వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తారంట. కానీ టాప్లో ఉన్న వాళ్ళు మాత్రం టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఓటింగ్లో, ఆడియన్స్ ఓటింగ్లో హయ్యర్గా ఉన్న వాళ్ళు ఫిక్స్. సో ఇదన్నమాట టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ ఫినిష్ చేయడం అనేది వేరియేషన్స్లో ఉంటుంది. ఈ టాస్క్ ఇస్తారు అని కాదు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొరికి ఒక్కో డైలాగ్ కావచ్చు, గేమ్ కానివ్వచ్చు, ఇలా చాలా టాస్క్లు ఉంటాయి. ఈ టాస్క్లు అనేది ఫినిష్ చేయాలి. మెయిన్ అగ్ని పరీక్ష అనేది ఇదే, అసలైన అగ్ని పరీక్ష. ఇది క్రాస్ అయితే తర్వాత ఇందులో సెలెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 45 మెంబర్స్ ఈ అగ్ని పరీక్షకి వాళ్ళు వచ్చి టాస్క్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా 15 మెంబర్స్ మాత్రం బిగ్ బాస్ లోపలికి వెళ్తారు. ఈసారి బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం బిగ్ బాస్ 9. ఈ 9 ఏంటంటే 9 రాశులు, 9 మంది సెలబ్రిటీస్, 9 మంది కామన్ పీపుల్. సో 9 రూమ్స్, 4 రూమ్స్, 4 రూమ్స్, 1 రూమ్. సో ఇట్లా టోటల్ 9, మొత్తం 9 మీదే నడుస్తుంది ఈ కాన్సెప్ట్ అంతా. సో ఈ 9 కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా. బిగ్ బాస్ 9 లోపలికి వెళ్ళాక ఎవరి రూమ్స్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి. అసలు గేమ్ ఎట్లా ఉండబోతుంది కూడా తలకెక్కట్లేదు, అంత పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఇంత అలా చెప్తున్నా అంటే లాస్ట్ టైం మీరు ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్ 6, 7, 8 చూసినట్లయితే అందులో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది అంతకు మించి ఉండబోతుంది. మొత్తం ఒక వైబ్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో డోంట్ మిస్, ఖచ్చితంగా బిగ్ బాస్ని ఖచ్చితంగా చూడండి. సో ఆల్రెడీ ఈ 45 మెంబర్స్ సంబంధించిన షూటింగ్ అయితే జరిగింది. అగ్ని పరీక్ష షూటింగ్ ఈరోజు రిలీజ్ కూడా కాబోతుంది. సెకండ్ ప్రోమో అన్నట్టు, ఫస్ట్ ప్రోమో ఆల్రెడీ వచ్చింది, మనం మిస్ అయ్యాము. దిస్ ఈజ్ సెకండ్ ప్రోమో. ఈ ప్రోమోలో చూపిస్తారు. సాయంత్రం ప్రోమో కూడా రిలీజ్ అయిపోతుంది. మీరు హాట్స్టార్లో చూసుకోవచ్చు, డిస్నీ హాట్స్టార్లో చూసుకోవచ్చు. కంటిన్యూస్గా రేపు నుంచి కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఎవరెవరు సెలెక్ట్ అయి ఉంటారు ఈ 15 మెంబర్స్ అనేది నా గెస్ ప్రకారం కొంతమందిని నేను గెస్ చేసి వాళ్ళ ఫొటోస్ కూడా నేను తీసుకొచ్చాను. ఎందుకంటే ఆడియన్స్కి చూపిద్దామని చెప్పి వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకొచ్చాను. ఈ ఫొటోస్లో ఉన్న పర్సన్స్ని నేను వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీళ్ళ ప్రొఫైల్ ఏంటి వీళ్ళేంటి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను స్టిక్ చేసి చూపెడతాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఈ 45 మెంబర్స్లో నా గెస్ ప్రకారం 15 మందిని నేను గెస్ చేయగలిగాను. ఈ 15 మంది నా గెస్ ప్రకారం కరెక్ట్ అయితే వాళ్ళ ఫొటోస్ నేను చూపెడతాను, వాళ్ళ ప్రొఫైల్ చెప్తాను. సో మనం 1 by 1 చూద్దాం. 15 మందిని నా గెస్ ప్రకారం నేను చూసాను. అది 100% అని నేను చెప్పలేను, ఒక 80% వరకు అయితే కరెక్ట్ అవ్వచ్చు. ఈ 15 మంది ఎవరన్నది నేను చూపిస్తాను 1 by 1. తిను అనుషా రత్నం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇవేంటంటే సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె కామన్ పీపుల్ కాదు. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏం చెప్పారంటే కామన్ పీపుల్ని తీసుకుంటామని చెప్పారు. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈమె కామన్ పీపుల్ కాదు. కామన్ పీపుల్ ఎందుకు కాదంటే దగ్గర 200K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆమెకి అంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు సెలబ్రిటీ లెవెల్లో ఉంది. మూవీస్లో రివ్యూ కూడా ఇస్తుంది మూవీస్ గురించి. అండ్ అబ్బాయిలకి సపోర్టివ్గా చాలా వీడియోస్ చేసింది. సో ఈమె క్యారెక్టర్ గురించి అయితే పాజిటివ్గా ఉంది, పాజిటివ్ దీని అయితే. ఇప్పటివరకు అయితే ఈమె గురించి ఎటువంటి నెగిటివ్ టాక్ లేదు. సో ఈమె పేరైతే అనుషా రత్నం, నేను స్టిక్ చేస్తున్నా.
అండ్ సెకండ్ పర్సన్ దివ్య నిఖిత. ఈమె వెజ్ మోమోస్ అంటేనే అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే మోమోస్కి సంబంధించిన చాలా వీడియోస్ చేసింది. ఈమె కూడా సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు, నిఖిత, దివ్య నిఖిత. ఈమె కూడా సోషల్ మీడియాలో మీరు చూసుకోవచ్చు. ఈమె ఫోటో కూడా గెస్ చేశాను నేను, సో మనం ఇక్కడ స్టిక్ చేద్దాం. అండ్ థర్డ్ వన్ శ్రియ. ఈమె పేరు శ్రియ. ఏజ్ 19 to 21 మధ్యలో ఉంటారనట. ఇప్పుడున్న కన్సిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయి ఈమె ఒక్కతే, చిన్న ఏజ్ అన్నట్టు. ఈమె ఏ ఉద్దేశంతో బిగ్ బాస్కి వచ్చిందో తెలీదు. సో ప్రొఫైల్ ఎప్పుడు హిడెన్లో ఉంటుంది. వాళ్ళ ఒక ప్రోమో వచ్చి వీడియో టెలికాస్ట్ అయితే తప్ప వీళ్ళు ఎందుకు వచ్చిందో అనేది బయటికి రాదు. సో ఏ పర్పస్లో వచ్చిందో తెలీదు, కానీ అన్ని భాషల్లో అయితే మాట్లాడతాయని తెలుసు. సో ఈమె ఫోటో శ్రియా చూడండి. నెక్స్ట్ ప్రియా శెట్టి. ఈమె పక్కా కామన్ పీపుల్. ఇప్పటి వరకు నేను చూపించిన వాళ్ళు, ఇకపై చూపించబోయే వాళ్ళు అందరూ కూడా ఒక సెలబ్రిటీస్ లెవెల్స్లో ఉంటే ఈమె మాత్రం పక్కా కామన్ పీపుల్. మరి ఈమె ప్రొఫైల్ ఏంటి, ఈమె బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది, టెలికాస్ట్ అయితే తప్ప మనకు తెలియదు. సో ఈమె ఫోటో ఇది, ప్రియా శెట్టి సారీ, చూడండి. నెక్స్ట్ మర్యాద మనీష్. పేరు భలే వెరైటీ ఉంది కదా, మర్యాద మనీష్ ఇతని పేరు. ఇతని ప్రొఫైల్ మొత్తం హిడెన్లో ఉంది. సో ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకా ఫొటోస్ కానీ ఏం గ్యాదర్ చేయలేకపోయాం, ఓన్లీ ప్రొఫైల్ ఫోటో మాత్రమే దొరికింది. సో ఇతని పేరు అయితే మర్యాద మనీష్, మనిషి కాదు, ఓన్లీ మనీష్, MANISH మనీష్, ఓకేనా. ఇతను చాలా తక్కువ ఏజ్లో బిజినెస్లు పెంచడం, బిజినెస్ చేయడం, బిజినెస్లో ఒక తోపు అన్నమాట. ఇతను చిన్న ఏజ్లో ఎదిగిపోయాడు అన్నట్టు. సో ఇతను ఏ ఉద్దేశం మీద బిగ్ బాస్లోకి వచ్చిండో చూద్దాము. ఇతని ఫోటో అయితే ఇది, మర్యాద మనీష్, ఓకే. చాలా డిఫరెంట్గా ఉన్నాడు అండ్ చాలా మంచోడు అని తెలిసింది, పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈమె పేరు దాలియా. చూసింది కదా, సాంప్రదాయంగా చీర కట్టుకొని హాట్గా మంచిగా కనిపిస్తుంది కదా. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, పక్కా ఫిట్నెస్ కోచ్ అంట, జిమ్ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుందంట. సో చాలా బాగుంది, పాజిటివ్ టాక్ కూడా ఉంది. సో ఏం జరుగుతుందో చూద్దాం, ఈమె ఉద్దేశంతో వచ్చిందో టెలికాస్ట్ అయ్యాక చూద్దాం. ఫైల్ అన్ని జాగ్రత్తగా స్టిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈమె పేరు మిస్ తెలంగాణ కల్కి అంట. కల్కి అని పిలుస్తారు, అసలు పేరు ఏంటో తెలియదు, ప్రొఫైల్ హిడెన్లో ఉంది. సో ఈమె మిస్ తెలంగాణ అంట, విన్నింగ్లో కాదు, లూజర్, రన్నర్ అన్నట్టు. సో ఈమె ఫోటో అయితే ఇది, మిస్ తెలంగాణ, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇతని పేరు ధవన్ పవన్ అంట. ఇతను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, దాదాపు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఈయనేం చిన్నోడు కాదు, ఈయనేం కామన్ మ్యాన్ కాదు. సో ఈయన ఎందుకు సెలెక్ట్ చేశారో తెలీదు. ఓకే చూద్దాం, ఫస్ట్ అయితే మన బోర్డులో స్టిక్ చేద్దాం. ఇలాంటి మెయిన్ పర్సన్లని చూద్దాం ఫ్యూచర్లో ఏం చేస్తారో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక. అండ్ నెక్స్ట్ ఇతని పేరు ప్రసన్న కుమార్. చూసిండ్రు కదా, చాలా మెడల్స్ ఉన్నాయి, అవార్డ్స్ కూడా ఉన్నాయి చేతిలో. ఇతని స్టోరీ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సింగిల్ లెగ్ మీద మాత్రమే ఉంటాడు, రైట్ లెగ్ ఈయనకు ఉండదు. సో ఇంత ఉన్నా కూడా, ఆ సింగిల్ లెగ్తో ఉన్నా కూడా ఇతను చాలా అంటే చాలా జిమ్ బాడీ అంట, ఫిట్నెస్ కోచ్ అంట, చాలా యాక్టివిటీస్లో ఉన్నాడంట. అండ్ సుప్రీం మూవీలో కూడా చేశాడంట, చిన్న ఒక సీన్ గురించి, ఫైట్ సీన్ గురించి. ఇలా చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయంట ఈయనకి. సో ఈయనేం తక్కువడు కాదు, కానీ ఇతను కూడా కామన్ పీపులే. సో చూడండి ప్రసన్న కుమార్, ఓకేనా. ప్రజెంట్ బిగ్ బాస్లో ఒకవేళ స్టార్ట్ అయ్యాకైనా బిఫోర్ అయినా ఇతని గురించే పాజిటివ్ టాక్ ఉంది, పక్కా ఉండిపోతాడని, ఓకేనా. సో ఈ అమ్మాయి పేరు శ్రీజ.
ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. దాదాపు 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంట. సో ఈమెం కామన్ అమ్మాయి అయితే కాదు. కానీ ఈమెకున్న బిరుదైతే దమ్మున్న అమ్మాయి అంట. ఏదైతే మనం చేయకూడదు అనుకుంటామో అందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ట్రోల్ చేయడమైనా, ఏదైనా బయటికి చెప్పడమైనా భయపడకుండా, అస్సలు ఏమాత్రం ఫియర్ లేకుండా ఓపెన్‌గా చెప్పేస్తాయంట. సో ఈమె కూడా పాజిటివ్ ఉంది. పాజిటివ్ టాక్ ఉంది. చూడండి శ్రీజ. ఓకేనా? దమ్మున్న అమ్మాయి. ఈరోజు నుంచి పేరైతే పెట్టేసిన మీకు దమ్మున్న అమ్మాయి అని. ఓకేనా? సో స్టిక్ చేసి చూద్దాం ఈమె విషయంలో బిగ్ బాస్కి వచ్చిందో. అండ్ నెక్స్ట్ శ్వేత శెట్టి. చూడండి ఈమె ఇక్కడ కాదు, యూకే నుంచి వచ్చింది. ఓన్లీ బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉండి మాత్రమే. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళి ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేయాలి, టాస్క్లు చేయాలి, బిగ్ బాస్ సీజన్లో చూడాలి, వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్తోని యూకే నుంచి వచ్చి డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. సో ఈమె చూడండి, ఈమె కూడా పైల్వాన్, తక్కువేం కాదు, జిమ్ బాడీ ఫిట్నెస్ కోచ్. సో తక్కువేం కాదు, పైల్వాన్ అక్క. ఈ అక్కని అక్కడ స్టిక్ చేద్దాం. ఈ అక్క గురించి మాత్రమే పర్ఫెక్ట్ తెలుసు. ఏంటంటే బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది, బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉండి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, వెళ్ళాలని చెప్పి యూకే నుంచి వచ్చింది. సో ఈమె సెలెక్టెడ్ అంతే. ఇక ఈ పైల్వాన్ అక్కను అక్కడ స్టిక్ చేద్దాం. అండ్ ఇంకొక పర్సన్ మాస్క్ మెన్ హృదయ్. ఇతని పేరు అసలు పేరు అంట హరీష్ అంట, కానీ స్క్రీన్ మీద అయితే మాస్క్ మెన్ హృదయ్ అని పెట్టుకున్నాడు. సో చాలా యాంగ్రీ పర్సన్ అంట. కోపం వస్తే ఏది ఆలోచించకుండా తిట్టాలనుకుంటే తిట్టేస్తాడంట, కొట్టాలనుకుంటే కొట్టేస్తాడంట. ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం ఇతని గురించే టాక్. మాస్క్ మెన్ హృదయ్. ఇతని ఫోటో అయితే మనకు ఒరిజినల్ ఫోటో లేదు, ఓన్లీ మాస్క్తోనే ఉంటుంది. సో అతనికి నేనైతే నా ఒపీనియన్ అయితే అతను సెలెక్టెడ్ అనుకుంటున్నా. ఎందుకు, అతని యాంగ్రీకి, అతని కోపానికి, అతని యాటిట్యూడ్కి జడ్జెస్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బిగ్ బాస్కి కావాల్సిన పర్సన్స్ మాత్రం యాటిట్యూడ్ చూపించే వాళ్ళు, ఇంకా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఫైటింగ్ చేసేవాళ్ళు, జెన్యున్గా ఉండేవాళ్ళు. సో ఇలాంటి పర్సన్ని, ఈ మాస్క్ మెన్ హృదయ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో జడ్జెస్ రిజెక్ట్ చేసినా కూడా బిగ్ బాస్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో నా ఒపీనియన్ అయితే అతను బ్యాక్ టు హోమ్ అయితే కాదు, వెల్కమ్ టు బిగ్ బాస్ అనే. సో చూద్దాం. అతని ఫోటో అయితే నేను స్టిక్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ పర్సన్ షాకిబ్. ఇతని ఫోటో అయితే మనకు దొరకలేదు, కానీ కొంచెం ఇతని గురించి టాక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అతనే ఉద్దేశంతో వస్తున్నాడో, ప్రొఫైల్ ఫోటో అయితే దొరకలేదు, హిడెన్లో ఉంది. సో నెక్స్ట్ పర్సన్. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి ప్రశాంత్ లాయర్ అంట. సో ఇతను వచ్చి అడ్వకేటు. అతని ప్రొఫైల్ ఫోటో కూడా మనకు దొరకలేదు, సో నేను కూడా చూపించట్లేదు. అండ్ లాస్ట్ మెంబర్ పవన్ కళ్యాణ్. ఇతను ఒక ఆర్మీ అంట. సో వీళ్ళంతా కూడా మొత్తం 15 మెంబర్స్. అండ్ వన్ మోర్ డౌట్, ఇంకోటి 15 కాకుండా 16 ఇంకొక పర్సన్ అటు ఇటు ఉండొచ్చేమో. ఆ ఉంటే ఇంకో పర్సన్ అయితే మన దొర, పెద్ద మనిషి, హైదరాబాద్ ఉప్పల్ ఊపే మనిషి, ఉప్పల్ బాలు. ఈ పర్సన్ తెలియనోడైతే అస్సలు ఉండడు సోషల్ మీడియాలో అండ్ బయట ఎక్కడ కానీ. ఉప్పల్ బాలు అంటే తెలియనోడు అస్సలే ఉండడు. చాలా మంచి వ్యక్తి. ఆన్ స్క్రీన్లో ఇతను చేసే వేషాలకి అందరు తిట్టుకుంటారేమో అని, ఆఫ్ స్క్రీన్లో అయితే ఇతను చాలా జెన్యున్ అండ్ మంచి వ్యక్తి. ఆ స్క్రీన్ కోసం, పాపులారిటీ కోసం అట్లా పిచ్చి చేష్టాలు చేస్తూ ఉంటాడు తప్ప ఇతనైతే చాలా మంచి వ్యక్తి. ఇతను కూడా వస్తాడేమో బిగ్ బాస్లోకి అని ఒక చిన్న హోప్ అయితే ఉంది. కొంచెం అటు ఇటు ఇప్పటి వరకైతే నేను 15 మెంబర్స్ గురించి చెప్పిన, ఇతను 16th మెంబరు. ఈ ఒక్కటి కొంచెం అటు ఇటు కావచ్చు. సో ఇతను వస్తే బిగ్ బాస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కామెడీ కామెడీ కామెడీ, పిక్చర్ లెవెల్ కామెడీ ఉంటుంది ఇతనితోని. బయట ఆన్ స్క్రీన్లో కూడా చాలా కామెడీ చేస్తాడు. కొంచెం వెరైటీ వేషాలు ఉంటాయి, అది మీకు కూడా తెలుసు. సో ఇతనైతే ఆన్ స్క్రీన్లో ఎలా ఉన్నా ఆఫ్ స్క్రీన్లో అయితే చాలా మంచోడు. ఇతను వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో టోటల్గా రివీల్ అయ్యే వరకు కూడా తెలియదు కాబట్టి ఈ పెద్ద మనిషిని ఇతను కూడా స్టిక్ చేసి చూద్దాం. ఏమో బై లక్ ఛాన్సెస్ వస్తే రావచ్చు. సో టోటల్ 15 మెంబర్స్ అండ్ 16th వన్ మన ఉప్పల్ బాలన్న. సో ఇది 100% అని నేను చెప్పలేను. నా గెస్ ప్రకారం సోషల్ మీడియా అంతా జల్లడబడితే ఈ పేర్లు అయితే వచ్చినాయి. సో
ఏది ఎక్కడ ఎవరికి తెలియకపోయినా కూడా సోషల్ మీడియాలో ఉన్న జనాలకి మాత్రం అన్నీ తెలుస్తాయి. దీన్ని మించి కూడా బిగ్ బాస్ ఇంకా టైట్ చేస్తున్నాడని నా ఉద్దేశం. ఎందుకంటే సోషల్ మీడియాలో 200 మంది గురించి చెప్పిళ్ళు. అందులో 45 మెంబర్స్ గురించి చెప్పిళ్ళు. అందులో ఈ 15 మెంబర్స్ వచ్చిండ్లు. ఈ 15 మెంబర్స్ కూడా కరెక్టా కాదా అనేది డౌటే. సో టోటల్‌గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకి కూడా వీళ్ళు ఉన్నారా లేరా అనే డౌటు. నాకు తెలిసినంత వరకి 85% వరకి వీళ్ళు ఈ 15 మెంబర్స్ ఉన్నారనైతే నాకు కన్ఫర్మేషన్. సో ఇదంతా నేను గెస్ ప్రకారం చెప్పగలుగుతున్నా. వీళ్ళైతే వీళ్ళ ప్రొఫైల్స్ అయితే ఇది. సో ఏం జరుగుతుందో మనం చూడాలి. ఆల్రెడీ అగ్ని పరీక్ష ప్రోమో కూడా షూటింగ్ కూడా అయిపోయింది. ఈ అగ్ని పరీక్ష ఈ 45 మెంబర్స్ని ఎలా తీసుకుంటున్నారు, ఏం టాస్క్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు ఈరోజు ఈవినింగ్ టీవీలో చూడొచ్చు. టెలికాస్ట్ కాబోతుంది. అండ్ దాని గురించి నేను కూడా మళ్ళీ ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ 15 మంది ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ 15 మంది మన బిగ్ బాస్ కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చెప్తుందంటే కామన్ పీపుల్ని తీసుకుంటాం, ఓన్లీ కామన్ పీపుల్ అని చెప్పింది. కానీ ఇక్కడ కామన్ పీపుల్ అయితే ఇందులో నాకు ఎవ్వరు కనిపించట్లేదు. అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, అండ్ బిజినెస్ మెన్ ఉన్నారు, కమెడియన్ ఉన్నారు, జిమ్ కోచ్ ఉన్నారు. వీళ్ళు కామన్ పీపుల్ అయితే కాదు. ఒక ఈ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి అయితే అతను హ్యాండిక్యాప్. అతనికి సోషల్ మీడియా నుంచి ఏం లేదు, కానీ చాలా అవార్డ్స్ తీసుకున్నాడు, కష్టపడట్టున్నాడు. ఒక ఇంప్రెషన్ వ్యక్తి అతను. సో అతను అండ్ ప్రశాంత్ లాయర్ అని, పవన్ కళ్యాణ్ ఆర్మీ అని, ఈ షాకీబ్ అని, అండ్ ఈ అమ్మాయి ఉందిగా ప్రియా శెట్టి, వీళ్ళు మాత్రమే కామన్ పీపుల్. ఈ మిగతా అంతా కూడా ఒక సెలబ్రిటీ వాళ్ళే. అసలు బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి చెప్పింది ఏంటంటే కామన్ పీపుల్ మాత్రం ఈసారి సీజన్లో తీసుకుంటున్నాం, మొత్తం కామన్ పీపుల్ ఉంటారని. కామన్ పీపుల్ అయితే ఎవరు కనిపించట్లేదు. వీళ్ళని కామన్ పీపుల్ అని మనం కూడా అనలేం. ఎందుకు అంటే అందరూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే. మినిమం 60K, 10K, 100K, 200K ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి. వీళ్ళు కామన్ అయితే ఏం కాదు. జనాల్లోకి వెళ్తే గుర్తుపట్టిందంటే వాళ్ళు సెలబ్రిటీ కిందకి వస్తారు. సో వీళ్ళు కామన్ అయితే కాదు. అండ్ నా గెస్ ప్రకారం అయితే నేను ఉన్న విషయం చెప్తున్నా. బిగ్ బాస్ ఈసారి కామన్ పీపుల్కి ఇస్తా అని చెప్పి ఇలాంటి సెలబ్రిటీస్కి ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కష్టపడి వచ్చినాం, మేము కామన్ పీపుల్ అని చెప్తున్నారు. కష్టపడి ఒక స్టెప్కి ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు సక్సెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీ కిందికి వస్తారని, కామన్ పీపుల్ అయితే కాదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే నేనేం ఊహించానంటే కామన్ పీపుల్ అంటే ఒక ఫార్మర్ వస్తారేమో, ఒక డైలీ వేజ్ పర్సన్ ఎవరైనా కూలీ చేసుకునే వాళ్ళు వస్తారేమో, అండ్ సంథింగ్ ఎవరైనా ఆటో డ్రైవర్ కానీ ఇంకా ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని బిగ్ బాస్లో సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు అన్ని ఫేస్ చేయగలుగుతారా, వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఈ సెలబ్రిటీ సైడ్ వెళ్తే ఎలా ఉంటారు, ఇది మనకు తెలిసేది. ఈ సెలబ్రిటీస్ అందరినీ కాకుండా ఒక 60-65% వరకు కామన్ పీపుల్ పెట్టి మిగతా వాళ్ళని సెలబ్రిటీస్ పెట్టినా ఏం కాపు. ఈ మిగతా వీళ్ళంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే, సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళే. సో వీళ్ళైతే కామన్ పీపుల్ కాదు. లాస్ట్ టైం అయితే పల్లవి ప్రశాంత్ని పెట్టిళ్ళు. మీరు అడగచ్చు ఫార్మర్ని పెడితే పల్లవి ప్రశాంత్ పెడితే ఏం జరిగిందని. పల్లవి ప్రశాంత్ అన్న బిగ్ బాస్లో ఉన్నంత వరకు జెన్యున్గా ఆడిండు. అతను చెప్పిన ప్రతి ఒక్కడు కూడా నిజమే. ఆఫ్టర్ బిగ్ బాస్ విన్ అయినాక అతను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్లో ఉన్నాడు. నేను బిగ్ బాస్ విన్ అయినా ఈ హ్యాపీనెస్ని ఏదో రకంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ అతను బిగ్ బాస్లో చెప్పిన విధంగా నేను ఏం చేస్తా అనేది మర్చిపోయింది కంప్లీట్గా. అతనైతే పర్సన్ మంచోడే, చేష్టలు కొంచెం వేరే ఉంటాయి. బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయిండు. సో అందరు ఫార్మర్స్ అయితే అలా ఉండరు కదా, కొంచెం కామన్ పీపుల్ని ఈసారి వేరే రకంగా తీసుకుంటే అయిపోయి ఉండని నా ఉద్దేశం. సో ఏం జరుగుతుందో చూద్దాము. ఈ 15 మంది ఇప్పటి వరకైతే నాకు తెలిసింది 15 మంది. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు ఏంటి జెన్యున్గా మీకు చెప్తాను. ఇన్ని రోజులు నా ఎమోషన్స్ని, నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి ఫాలో కొట్టి నన్ను ఎంకరేజ్ చేసి చాలామంది నన్ను ఎంకరేజ్ చేసిండ్రు. సో ఇది కూడా ఈ బిగ్ బాస్ కంటెంట్ని ఫస్ట్ టైం చేస్తున్నా నేను. అది కూడా పాజిటివ్గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఖచ్చితంగా మన వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ప్రతిరోజు
మీకు బిగ్ బాస్ అప్డేట్స్ నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. జెన్యూన్‌గా ఇస్తాను. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టుడే. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. నా ఎమోషన్స్.